ఇయర్ బడ్స్ రెగ్యులర్ బేసిస్లో ఎవరు వాడుతున్నారు? రెగ్యులర్గా ఇయర్ క్లీనింగ్ చేసుకుంటున్నారా లేదా? సో మీ అందరికీ తెలిసిన విషయమే, బట్ చాలామంది ఇగ్నోర్ చేస్తుంటారు. ఇయర్ బడ్స్ అనేవి యూజ్ చేయకూడదు. ఓకే, చాలామంది హ్యాండ్స్ రేస్ చేశారు క్రౌడ్లో, కానీ ఇయర్ బడ్స్ అస్సలే యూజ్ చేయకూడదు. మీరు పొట్టను తీసి కడుక్కుంటారా రోజు? లోపల ఇంటెస్టైన్స్ని తీసి కడుగుతారా? లేదు కదా. సో అలాగే ఇయర్ కూడా సెల్ఫ్ క్లెన్జింగ్ ఆర్గన్ అనమాట. అంటే దానంతట అదే క్లీన్ అయిపోతుంది. మీరు బయట నుంచి ఇయర్ బడ్స్ పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది లోపలికి పెడుతున్నాం మనం. అండ్ లోపల వ్యాక్స్ అనేది ఇట్ ఈస్ అ ప్రొటెక్టివ్ స్ట్రక్చర్. ఆ వ్యాక్స్ని తీయడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా ఈజీగా గ్రో అయిపోతుంది లోపల. మనం యాంటీబయాటిక్స్ బయట నుంచి వేసుకుంటామా? ఆ యాంటీబయాటిక్స్ వ్యాక్సే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఇయర్ బడ్స్ ఎవరూ వాడకూడదు. ఓకే, మీరు ఇంకో 10 మందికి చెప్పాలి ఇయర్ బడ్స్ వాడకూడదు అని ఇవాళ హెల్త్ టాక్ విన్న తర్వాత, బికాస్ చాలామంది హ్యాండ్ రేస్ చేశారు. ఓకేనా? సో రిగార్డింగ్ ఇయర్స్ దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్ విచ్ ఐ వాంటెడ్ టు షేర్. నెక్స్ట్ సెకండ్ థింగ్, ఎవరికన్నా పిల్లలకి సడన్గా నోస్ బ్లీడ్ అయింది, అప్పుడు మీరేం చేస్తారు? టీచర్స్ ఎస్పెషల్లీ మీ దగ్గరే ఉంటారు పిల్లలు చాలా వరకు. సో సడన్గా నోస్ బ్లీడింగ్ అయినప్పుడు మీరు ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ ఇస్తారు ఇమ్మీడియట్గా? ఓకే, సో దట్ ఈస్ అ మిస్టేక్ విచ్ వీఆర్ డూయింగ్ ఆల్ ద టైమ్. ఎప్పుడైనా కానీ వెనకకు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్లడ్ అనేది థ్రోట్లోకి వెళ్ళిపోయి స్టమక్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు వామిటింగ్స్ అవ్వడం కానీ, అది జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ గోస్ ఇన్ టు లంగ్స్ యాస్పిరేషన్ అంటాం. అంటే లంగ్స్లోకి వెళ్తే ఊపిరితిత్తులు కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఏం చేయాలి? ఇమ్మీడియట్గా మీ పిల్లలకు కానీ స్కూల్లో ఉన్న వాళ్ళకి కానీ ఎప్పుడన్నా నోస్ బ్లీడింగ్ అయిందంటే ఫస్ట్ వాళ్ళని ఇలా నోస్ క్లోజ్ చేసుకోమని చెప్పాలి. ఓకే, నాతో పాటు అందరూ చేయాలి మీరు ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఇలా నోస్ క్లోజ్ చేసుకోండి. మౌత్ ఓపెన్ చేసి మౌత్ బ్రీతింగ్ చేయాలి, తల కిందికి వచ్చి. ఓకే, సో అలా చేయడం వల్ల లోపలికి వెళ్ళదు బ్లడ్ అనేది. ఏదైనా బ్లీడింగ్ ఉంటే ఇమ్మీడియట్గా ఆగిపోతుంది. మనం ఇలా చేస్తే వేసో కన్స్ట్రిక్షన్ అంటాం. సో అప్పుడు రక్తనాళాలన్నీ దగ్గరకు వచ్చేసి బ్లీడింగ్ అనేది ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ నేను ఒక డ్రాప్స్ చెప్తాను, టీచర్స్ యూ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ హాస్పిటల్, ఇన్ ద స్కూల్. సో ఎవరికన్నా బ్లీడింగ్ అయింది అంటే ఇమ్మీడియట్లీ యూ హ్యావ్ టు యూజ్ దట్ మెడికేషన్. ఇట్ హ్యాస్ టు బి దేర్ ఇన్ యువర్ ఫస్ట్ ఎయిడ్ కిట్. ఓకేనా? అండ్ ఐస్ ప్యాక్స్, కోల్డ్ ప్యాక్స్ ఏమైనా ఉన్నాయంటే అక్కడ అప్లై చేయొచ్చు మనం. సో ఇవి చేస్తే ఇమ్మీడియట్లీ కిడ్ విల్ హ్యావ్ సమ్ రిలీఫ్. అయినా కానీ తగ్గట్లేదు అంటే దెన్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు బ్రింగ్ టు అ డాక్టర్. ఓకేనా? అండ్ నోస్ గురించి ఓకే కదా, అర్థమైంది కదా ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి అనేది. ఎనీబడి వాంట్ టు టెల్? టీచర్స్ ఎవరైనా వాలంటీర్ చేస్తారా చెప్పడానికి? నో? సో ఫస్ట్ ఐ విల్ రిపీట్ ఇట్ అగైన్. ఓకే, నోస్ క్లోజ్ చేసి మౌత్ ద్వారా బ్రీతింగ్ చేయాలి అండ్ కిందికి వంచాలి ఫేస్ని. ఓకే, వెనకాలకు పెడితే గొంతులోకి వెళ్ళిపోతుంది, ఇట్ విల్ కాజ్ లాట్ ఆఫ్ ట్రబుల్ అగైన్. ఓకేనా? ఇవి ఫాలో అవ్వండి. అండ్ థర్డ్ థింగ్, ఇది స్పెషల్లీ టీచర్స్ కోసం. ఓకే, ఎంతమంది టీచర్స్కి వాయిస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మీరే మెయిన్ పేషెంట్స్ నాకు. టీచర్స్ ఎంతమంది మైక్ వాడతారు ఇలా క్లాసెస్ తీసుకునేటప్పుడు? ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ కదా, ఎక్కువ అరవాల్సి వస్తుంది కదా. డూ యూ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ వాయిస్ ఆర్ నాట్? ఫస్ట్ మనం, తర్వాతే వేరే. మన హెల్త్ ఇంపార్టెంట్. సో అందరి టీచర్స్కి నేను ఇచ్చే సింపుల్ సజెషన్ ఏంటంటే మైక్ వాడండి. చిన్న మైక్ ఒకటి తీసుకోండి. ఇప్పుడు చూడండి ఎంత గట్టిగా అరుస్తున్నానో నేను. ఇప్పుడు చూడండి డిఫరెన్స్ ఉందా లేదా మైక్ వాడడం వల్ల? సో మైక్ అనేది యూస్ చేయడం వల్ల డెఫినెట్లీ మీ వాయిస్ స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ సింపుల్ థింగ్స్ ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ ఆస్క్ మీ.